ఆంధ్రప్రదేశ్లో మేము చాలా ఎక్కువ జనాభా ఉన్నాం. మేము ఒక 3-4% ఉన్నాం. కానీ మాకు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఇలాగే స్థానిక సంస్థల్లో కూడా మాకు దాకా రాలా, మాకు లేవు. ఈరోజు మేము ఎక్కడా లేవు. మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే జనాభా ప్రాతిపదిక మీద రాజకీయాలకు కానీ, విద్యాపరంగా కానీ అన్ని విధాలు కూడా మాకు జనాభా ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్ కల్పిస్తే మమ్మల్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో లోన్స్ ఇచ్చారు కార్పొరేషన్ ద్వారా, ఈసారి ఇంకా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బీసీ కార్పొరేషన్ లోన్లన్నీ అన్ని కార్పొరేషన్ నుంచి ఆగిపోయినాయి. ఈసారి కూడా మళ్ళీ అడుగుతున్నాం మేము, మాకు బ్యాంక్ లింకేజ్ కాకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారా రుణ సహాయం చేయాలనేది మా డిమాండ్గా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అది కూడా మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో మాకు తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించాలని కూడా కూడిన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము అందరం కలిసి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసిన ఈ క్వారీలు దీనికి సంబంధించి చాలామందికి ఉపయోగపడే ఒక రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడైతే మట్టి కంకరాలు ఉన్నాయి, ఇంకొక దగ్గర సున్నపురాలు ఉన్నాయి, ఇంకొక దగ్గర కలిసి రాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా అదేవిధంగా అందరికీ గుర్తించేటట్టు ఎక్కడ ఏ అవకాశం ఉందో అక్కడ అవకాశం ఉపయోగించుకునేదానికి మాత్రం ఈ ప్రభుత్వం మాకు అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించినందుకు మా నెల్లూరు జిల్లా వడ్రా సహకార సంఘం తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.